రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని అన్నారు. తూర్పు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు. జగద్గిరిగుట్టలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, కార్మికులు, నిరుద్యోగులకు ఉపయోగం లేదని నేతలు అన్నారు. తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 ఉపకులాలకు 7% రిజర్వేషన్లు కేటాయించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. 15 ఏళ్ల క్రితం చేపట్టిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని వర్గీకరణ చేపడితే ఉపకులాలు నష్టపోతాయన్నారు. 15% రిజర్వేషన్లలో 12% ఒక మాదిగ కులానికి కావాలనడం వారి అత్యాశ కాదా అని ప్రశ్నించారు. బోయిన్పల్లి చిన్నతోట రజక సంఘం ధోబీఘాట్లో సగంలో నిలిచిపోయిన భవనం పూర్తికి జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ ముందుకొచ్చారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నిధులతో నిర్మాణ పనులు జరిగాయి. సాయన్న హఠాత్ మరణంతో పనులు నిలిచిపోయాయి. తమ సొంతంగా డబ్బులు వేసుకుని పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ ముందుకు రావడం పట్ల రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై మాదిగ జేఏసీ అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగ బీజేపీకి ఇష్టం లేదని పిడమర్తి రవి అన్నారు. బోయిన్పల్లిలోని వీఆర్ ఆసుపత్రి నిర్వాహకంతో తన భర్త చనిపోతే ఆసుపత్రి యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల 24న కడుపు నొప్పితో భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తే హోమియోపతి వైద్యుడితో చికిత్స చేయించడంతో చనిపోయాడని అన్నారు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉప్పల్ శిల్పారామం సమీపంలో ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పర్సులు, ఇతర వస్తువులు మంటలకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.